వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. సో ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, మనిషి తనను తాను ప్రశ్నించుకుంటే ఏ విషయంలో గొప్ప, ఎందులో తను గర్వంగా ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. ఇది కాస్త పరిశీలిద్దాం. చాలామంది కులం, మతం, జాతి, ఈ జాడ్యంతో ఈ మూడు విషయాల్లోనూ మొత్తం తన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ఆధిపత్యం చలాయిస్తూ, అజమాయిషి చలాయిస్తూ, కులము, మతము, జాతి అనేటువంటి జాడ్యంతో సమాజాన్ని చాలా పీడిస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. కులం తీసుకుందాం. కులం అనేది ఏర్పడినప్పుడు ఎలా ఉంది అంటే, అది కేవలం కులం అనేటువంటిది వృత్తిని బట్టి, వాళ్ళు ఎంచుకున్నటువంటి వృత్తిని బట్టి కులం అనేటువంటిది ఒకప్పుడు ఏర్పడింది. కానీ ఇప్పుడు ఆ కుల జాడ్యంతో ఎక్కువ కులం, తక్కువ కులం, ఆ కులంను చాలా మితిమీరి ఎంతమందిని అంటరాని వాళ్ళని, మరి వెనకబడిన వాళ్ళని, మరి అధిక కులమని, తక్కువ కులమని ఇబ్బందులు పెడుతూ, అవమానాలు చేస్తూ, ఎగతాళి చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఆ పేర్లు చివరిన రెడ్డి అని, నాయుడు అని, చౌదరి అని, నాయక్ అని, యాదవ్ అని, నాయర్ అని. సో ఈ యొక్క చిన్న ఆ తోకలతో ఎంత గర్వాన్ని ప్రదర్శిస్తున్నారు. నా కులం గొప్ప అని ఒకడు, మరి ఈ కుల పిచ్చితో ఆ కుల రాజకీయాలు చేస్తున్నాడు. ఆ కుల వాళ్ళ ఓట్లతో ఒక్కడు అధికార మదంతో, అధికార దాహంతో పిచ్చి వాళ్ళని చేసి, కులం చిచ్చు పెట్టి, కులం యొక్క రంగుతో వాడు అధికారాన్ని చెలాయిస్తూ రాజకీయాల్లో వాడు ఊరేగుతూ ఉన్నాడు. మరి చాలామంది ఇది తెలియక మన కులం వాడని, మన మతం వాడని, మన జాతి వాడు అని చెప్పేసి వాడు ఎలాంటి వాడైనా సరే సపోర్ట్ ఇస్తున్నాం. అది మన విఘ్నతకు ఎంత విఘాతమో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఆ కులం వల్ల అంబేద్కర్ గారు మరి కొంతకాలం మనం వెనకబడి తరగతి వాళ్ళకు రిజర్వేషన్ కేటాయిద్దాం అనేటువంటి ఉద్దేశంతో పెట్టాడు. కానీ అది ఇప్పటికీ కొనసాగుతూ, నిజమైన స్కిల్, టాలెంట్, నాలెడ్జ్ ఉన్నవాడు రావడం లేదు. ఆ రిజర్వేషన్ సిస్టంతో వెనకబడిన తరగతులు అనే పేరుతో మరి కొంతమందికి అన్యాయం జరుగుతోంది, కొంతమందికి న్యాయం జరుగుతోంది. నిజంగా మనలో స్కిల్, టాలెంట్ ఉంటే మన నైపుణ్యంతో, మన మేధస్సుతో, మన జ్ఞానంతో ఉండాలి, కానీ కులం అనేటువంటి దాంతో మనం రాణించడానికి కాదు ఫ్రెండ్స్. ఒకటి కులం, మీరు అంతగా కులం గురించి పట్టించుకుంటే, డబ్బు లేనివాడు, తక్కువ కులం వాడు మీ ఇంటికి వస్తే ఎగతాళి చేస్తావు. బాగా ధనం ఉన్నవాడు, ఆస్తి ఉన్నవాడు, డబ్బు విపరీతంగా ఉన్నవాడు వస్తే ఏ కులమో అని చూడవే. అంతెందుకండి, మనకి ఏదైనా రక్తం కావాలన్నప్పుడు వాడు రక్తం ఇస్తానంటే అప్పుడు ఏ కులమో అడగవే. ఎస్సీ అడుగు, ఎస్టీ అడుగు, ఏమీ అడగవే. బీసీ అడుగు, ఏమి అడుగు. ఏ కులం వాడైనా సరే నాకు రక్తం కావాలి, నా ప్రాణం నిలబడ్డాలి. అప్పుడు రాదండి కులము, మతము, ఈ యొక్క జాతి. ఇంకా మతం విషయానికి వస్తే, మతం యొక్క చిచ్చులో దేశాలే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అమాయకులను కులం పిచ్చితో, మతం పిచ్చితో వాళ్ళను ఆడిస్తూ, మరి ఆ మత జాడ్యంలో ఉన్నటువంటి వాళ్ళని యొక్క బలహీనతను వాళ్ళు బలంగా మార్చుకొని వాళ్ళు రాజ్యాలు వెళ్తున్నారు, అధికారాలు వెళ్తున్నారు. ఓకే, ఒక్కొక్క మతం వాడు నా మతమే గొప్ప అని, మన మతమే ప్రపంచమంతా ఉండాలని, మన మతమే ప్రపంచమంతా అధికారాన్ని చెలాయించాలని, అధికారులుగా ఉండాలని, రాజ్యాలుగా ఏలాలని వాళ్ళ మతం వాళ్ళు, అందులో కొంతమంది ఈ మిగతా వాళ్ళందరినీ కూడా అజమాయిషి చేస్తూ, వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకుంటూ, వాళ్ళు అధికారులుగా వాళ్ళ యొక్క అధికార దాహంతో, రాజ్యకాంక్షతో ఏలుతూ ఉన్నారు. మిగతా వాళ్ళకి ఏమి ఒరిగిందంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు నిజంగా ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు, ప్రమాదాల్లో ఉన్నప్పుడు, అనారోగ్యాల్లో ఉన్నప్పుడు ఏ కులం వచ్చి నిన్ను కాపాడింది, ఏ మతం వచ్చి కాపాడింది? కాబట్టి మతం అనేటువంటి పిచ్చితో, ఓకే, మరీ దారుణంగా అండి మనం చూస్తున్నాం. కొంతమంది టెర్రరిస్టులు అలానా మతం కాదు అంటే వాళ్ళని చూసి కాల్చి ఎంత నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారని. ఏ మత ధర్మం చెప్తుందండి మానవులను చంపమని? ఏ మతం చెప్తుంది? ఏ మతం చెప్తుందని ఇతర మతాల్ని ద్వేషించమని? ఈ దుర్మార్గులు ఇలా కల్పిస్తున్నారు తప్ప నిజంగా ఈ ప్రపంచంలో ఏ మతము, ఏ మత ధర్మము, ఏ మత గురువు అలా చెప్పడం. వీళ్ళ యొక్క అధికార కాంక్షలతో మత పిచ్చిని, కుల పిచ్చిని కావాలని రెచ్చగొట్టి అలా చేసి వాళ్ళు రాజ్యాలు ఏలుతున్నారు. ఇది కాస్త లాజిక్తో ఆలోచించండి. అలాగే జాతి గురించి ఆలోచిద్దాం. మనమంతా విశ్వమానవ జాతి అండి. మనది విశ్వమానవ కులం. ప్రపంచమంతా మనం ఒకే జాతి, ఒకే మతం, ఒకే కులం అని ఒక్కసారి ఊహించుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఏ పోలీస్ స్టేషన్లో, ఏ కోర్టులో అవసరం ఉండదండి. ఎవరు పంచాయతీలు చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద అనుభవములు అవసరం లేదు. పెద్ద పెద్ద సైన్యం అవసరం లేదు. అన్ని మతాలు వాళ్ళ మత ధర్మాలను పాటిస్తూ, మత మార్పిడులను ఎక్కువగా ప్రేరేపించకుండా, మార్పుదల కోసం ఎక్కువ ఒత్తిడి చేయకుండా, ఎవరి మతాన్ని వాళ్ళు, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ అందరి కలిసి ఉన్నామంటే ఏ సమస్యలు ఉండదు. మరి పలానా దేశం వాడు చెడ్డవాడు, మన దేశం భారతదేశం గొప్పది, మన జాతి గొప్పది, పాకిస్తానీలు తప్పు, చైనీయులు తప్పు, ఎవరు చెప్పారండి? ప్రతి దేశంలోనూ, ప్రతి జాతిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. పాకిస్తాన్లోనూ చాలా మంచి వాళ్ళు, మంచి శాంతపరులు ఉంటారు. చైనాలోనూ మంచి వాళ్ళు ఉంటారు. భారతదేశంలోనూ చెడ్డవాళ్ళు ఉంటారు. సో ప్రతి దేశంలోనూ, ప్రతి జాతిలోనూ మంచి చెడు ఉంటుంది. జాతీయ భావం కావాలి, నేషనల్ ఇంటిగ్రిటీ కావాలి, పేట్రియాటిజం కావాలి, దేశభక్తి కావాలి. కానీ దేశభక్తి అనే పేరుతో ఇతర దేశాలను, మన దేశం ఎప్పుడు కొల్లగొట్టలేదు, కానీ
వేరే దేశాలు ఏం చేస్తున్నాయి? జాతి అనే పేరుతో, దేశం అనే పేరుతో వాళ్ళ దేశాన్ని విస్తరించాలను, ఆర్థికంగా బలోపేతం చేయాలను, చుట్టూ ఉన్న దేశాలన్నింటిపైన అజమాయిషి చలాయిస్తూ, అనుభాములు ప్రదర్శిస్తూ ఆధిపత్యాన్ని చలాయిస్తున్నది ఈ యొక్క జాతి అనేటువంటి వివక్షత. నల్ల జాతి, తెల్ల జాతి వద్దండి. జాతి, కుల, మతం అనేటువంటి జాడ్యం నుంచి బయటపడదాం. మనకున్నటువంటి పేర్ల చివర్లో ఉన్నటువంటి తోకలను కట్ చేద్దాం. వాటికి ప్రాధాన్యత ఇవ్వద్దు. నిజమైన మేధస్సుకు, నిజమైన జ్ఞానానికి, నిజమైన వ్యక్తిత్వానికి, గుణానికి ప్రాధాన్యత ఇద్దాం తప్ప మనం ప్రపంచమంతా అంతర్జాతీయంగా అన్ని దేశాల వాళ్ళు, విశ్వ మానవ జాతికి సంబంధించిన వాళ్ళు, మనదంతా ఒక మానవ కులం, మనదంతా ఒక విశ్వ మానవ మతం అనేటువంటి తత్వంతో మనం ఖచ్చితంగా అలాగే ఉందాం. మరి మీడియా ద్వారాను కొంతమంది రెచ్చగొట్టేటువంటి వాళ్ళ యొక్క ప్రసంగాలు వినో మీరు పిచ్చి వాళ్ళయి మరి అనవసరంగా వాళ్ళ చేతిలో మరి భిక్షగాలులాగా వాళ్ళ చేతిలో బొమ్మల్లాగా మీరు ఆడించబడకూడదు. కాస్త లాజిక్ ఆలోచించండి. మనకి కులము, మతము, జాతి ఏది పెట్టదండి. మనం కష్టపడాలి, మనం మేధస్సు సంపాదించుకోవాలి, మనమే ప్రయోజకులు కావాలి తప్ప మనం నిజంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మరి అవస్థలలో ఉన్నప్పుడు ఏ కులము, మతము, జాతి మనకు సహాయపడదు ఫ్రెండ్స్. కాబట్టి ఆ జాడ్యం నుంచి బయటపడి అందరూ ఒకేలాగా ఉందామని కోరుకుంటూ నేను మీ సురేష్ కుమార్. మన ఐడియల్ లివింగ్ ఫ్యామిలీని విస్తరిద్దాం. ఇలా కులాలు, మతాలు, జాతి అనే వివక్షత లేకుండా మనం అందరం కూడా ఒక్కరిలాగా ఉంటాం, మానవ కులం లాగా ఉందాం, మంచి వాళ్ళుగా ఉందామని మిమ్మల్ని అభ్యర్థిస్తూ అందరూ అలా వివక్షతను చూడకుండా మా మట్టుకు మేమైతే మా ఇంటి చుట్టూ అన్ని మతం వాళ్ళు ఉన్నారు. ఇస్లాం మతం వాళ్ళు, క్రిస్టియన్ వాళ్ళు ఎంత చక్కగా అన్ని పండుగలు అన్ని కలుసుకొని చేస్తామని. నేనైతే అన్ని భారతదేశంలో ఉన్నటువంటి చర్చిలకు, మంచి పెద్ద పెద్ద చర్చిలకు వెళ్ళాను, మసీదులకు వెళ్ళాను, దేవాలయాలకు వెళ్ళాను. అన్ని ధర్మాల్లోనూ మంచిదేంటో గ్రహించాను, చెడుది వదిలేశాను. ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటుంది. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి విశ్వ నియమం ఒకటే. ఆత్మ పరమాత్మకు చేరాలి. మానవుడు మాధవుడిగా, అంటే మానవుడు దైవిక గుణంతో దైవ సంపత్తును పొంది ఆ యొక్క పరమాత్మలోకి లీనం కావాలనేది మన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. కాబట్టి అందరూ అలా ఉండాలని కోరుకుంటూ ఈ మత జాడ్యం, కుల జాడ్యం వీటిని బలి కావద్దు. మరి అది రేపొద్దున నువ్వు కూడా దానికి బలి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ అందరికీ నేను కోరుకుంటున్న ఒకటి, మనం అందరూ కూడా విశ్వ మానవ జాతిలో ఒకరిగా ఉందాం, అందరూ కలిసి ఉందాం. ఏ దేశం వాడిని అసహించుకోవద్దు, ఏ కులం వాడిని అవమానించవద్దని కోరుతూ నేను మీ ఎలుగు సురేష్ కుమార్. ప్రకృతి సేవయే పరమాత్మ సేవగా భావించి ప్లాస్టిక్ కవర్లను నిషేధిద్దాం, మన చేతి సంచులను వాటిని ఉపయోగిద్దాం. ఇలా చేస్తే కొంతవరకైనా మనం ఈ యొక్క కాలుష్యాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేద్దామని నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ